నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆదిమ్మసత్రం ప్రభుత్వ పాఠశాలలో నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు జన్మదిన వేడుకలను సేవాభావంతో నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని కేక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఆర్భాటంగా కాకుండా పిల్లల మధ్య జరుపుకోవడం కిషోర్ బాబు సేవా దృక్పథానికి నిదర్శనమని, ఆయన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా అభివృద్ధి సేవల సమ్మేళనంతో ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. వర్గాల నాయకుడు, పేదల ఆశాజ్యోతి మన పొన్నుబోయిన చెంచుకిషోర్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మన చెంచుకిషోర్ అన్న గురించిగా చెప్పాలంటే పేదల అంటే అతనికి అంత ఇష్టం. బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడం అంటే ఆయనకు అంత ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే వారి ఎదురు దంపతులు 10 సంవత్సరాలు కున్నూరు గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తే ప్రతి సంక్రాంతికి వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు పొన్నుబోయిన చెంచురామయ్య గారు, వారి తల్లి వత్సలమ్మ గారుల పేరు మీద ప్రతి సంక్రాంతికి 28 సంవత్సరాల నుంచి వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారికి బట్టలు పెట్టి, వారికి మనలాగే వాళ్ళు కూడా సంక్రాంతి జరుపుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళకి ప్రతి సంవత్సరం 28 సంవత్సరాల నుంచి వాళ్ళకు బట్టలు, ఆహారం పెట్టి అందిస్తా చేస్తూ ఉన్నారు. అలాగే మా గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగితే మన ఇంట్లోనే కాదు వేడుకలు జరుపుకోవాల్సింది, ప్రతి ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని చెప్పనేసి మూలపాడు, అంకమ్మ సత్రం, గిరిజన కాలనీలు అందరినీ తన ఇంటికి పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి దీపావళికి వారు కూడా టపాకాయలు కాల్చుకోవాలా, పేద పిల్లలు దీపావళి పండుగ జరుపుకోలేరు, మనలాగే వాళ్ళు కూడా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి అన్ని టపాకాయలు ప్యాక్ చేసి ఇళ్ళకు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి వారందరికీ ప్యాకెట్ ఇచ్చే మంచి సదుద్దేశం గల నాయకుడు మా కిషోర్ అన్న అని చెప్పక తప్పదు. మన మైపాడు రోడ్ నుంచి కున్నూరు గ్రామంలోకి 1 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గారంధకారమైన చీకటి శ్మశానం దాటిపోవాలి. తన సొంత నిధులతో ఈ గారంధకారం చీకట్లో చిరు వ్యాపారులు అయితేనేమి, కాలేజీ నుంచి దిగి నడిచిపోయే పిల్లలు అయితేనేమి శ్మశానం దాటి భయపడి పోలేని స్థితిలో ఉంటే 1,50,000 రూపాయలు పెట్టి వీధి దీపాలు వేసి 1 కిలోమీటర్ దూరం 1,50,000 రూపాయలు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వీధి దీపాలు వేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కుతుంది. కున్నూరు ఆర్చి తన సొంత నిధులతో, తన సొంత డబ్బులతో చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కద్ది. అలాగే మా గ్రామంలో 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉంటే గ్రావెల్ రోడ్లతో గుంతలమయంగా ఉన్న వీధులన్నిటినీ వాళ్ళ అన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న సమయంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసి పూరి గుడిసెలు ఉన్న ఇల్లులన్నీ గవర్నమెంట్ సహకారంతో తన ఒక్కొక్క పేదవాడు నేను ఇల్లు కట్టుకోలేనంటే 20 బస్తాల సిమెంటు, 30 బస్తాల సిమెంటు ఇటుక దోలిచ్చి వారందరికీ మిద్దెలు కట్టించిన ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. అలాగే పొలాలకి దారి లేక, బళ్ళు బాక, ఒడ్లు తోలుకోలేక, దుక్కులు దున్నుకోలేక అల్లాడుతూ ఉంటే ప్రతి పొలంకి ఉత్తర పొలం డొంక, చెరువు డొంక, పులిమెట్ట డొంక, ఇలా డొంకలన్నీ ఏర్పాటు చేసి ప్రతి పొలానికి దారి ఏర్పాటు చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కద్ది. కున్నూరు గ్రామంలో ప్రతి వీధిలో చూడండి, అతని మంచితనం ఏంటంటే ప్రతి వీధిలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అందరూ కూర్చునే విధంగా, మాట్లాడుకునే విధంగా చేసిన షెల్టర్లు కట్టించే ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. ఈరోజు ఎక్కడ చూసినా కిషోర్ అన్న పనులే కనబడతాయి కున్నూరు గ్రామంలో. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ప్రజలకు సేవ చేస్తూ ఇలాగే ఉండాలని మరోసారి కిషోర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరిపేట మండలం జగదేవ్పేట ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి ఇక్కడ విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా మండల స్థాయి నాయకులు,
టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చెంచు కిషోర్ అన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆ సింహాచలం నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మా గంగపట్టు చాముండేశ్వర దేవి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి, కిషోర్ అన్న గారికి ఎల్లవేళలా ఆరు ఆరోగ్యాలతో అష్టవిశ్రాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి, ఇంకా ఆయన ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది. ఈరోజు చెంచుబాబు కిషోర్ అన్న గారు ఈరోజు నియోజకవర్గ మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలోనే కాదు, జిల్లాలోనే అన్ని వర్గాల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, ఒక బీసీ నేత, ఒక బీసీ ఆశాకిరణం, ఒక బీసీ ముద్దుబిడ్డ, ప్రతి ఒక్కరిని కొలుపుకొని పోయే ఒక సదుద్దేశంతో పార్టీకి క్రమశిక్షణగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నాడంటే మా బీసీ సోదరుడైనటువంటి పండుపైన చెంచు కిషోర్ బాబు గారు అని చెప్పక తప్పదు. ఈరోజు మన అందరి ముందు లేడు. కారణం అంటే ఈరోజు ముఖ్యమైన పార్టీ సమావేశాల్లో 2 రోజుల కిందట మనకు మంగళగిరిలో పార్టీ సమావేశాల్లో బిజీగా ఉన్నాడు అన్న ఏంటంటే ఎక్కువ ఆర్భాటాలు వద్దు, మనం సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కిషోర్ అన్న ప్రతి ఒక్కరికి నియోజకవర్గ స్థాయిలో ఆయన సహాయార్థం అందించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మా బీసీ సోదరుడైనటువంటి మా అన్నగారు అయినటువంటి కిషోర్ అన్నగారు ఉన్నతమైన శిఖరాలు కూడా త్వరలో అధిరోహిస్తారని కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు సోదరులు అందరికీ కూడా మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కిషోర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. Please subscribe SS News AP.